మెంటగా తిట్టారంటే నమ్మడానికి మనం ఏమైనా ఎర్ర పువ్వులం కాదుగా. అది డి ఎక్కువైపోయిందండి ఆమెకి. డి అంటే తెలుసు కదా మీకు, మీరు అద్దరు తీసుకోండి. జీ కాదు, డి ఎక్కువైంది కొంచెం. అన్న చిట్టి పికిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్న, కానీ చిట్టి పికిల్స్ కన్నా నేను ఆమె అలా మాట్లాడకూడదు, అదొకటే. కానీ చిట్టి పికిల్స్ అయితే బాగుంటాయి. అది డి ఎక్కువైపోయిందండి ఆమెకి. డి అంటే తెలుసు కదా మీకు, మీరు అద్దరు తీసుకోండి. జీ కాదు, డి ఎక్కువైంది కొంచెం. అదేం ఉండదు పాప, ఆమె కూడా మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె కూడా కష్టపడి వచ్చింది. అంతమంది ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఎంత చూపించినా సరే రారు కాబట్టి బాగానే చేస్తారు. వాళ్ళ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఎందుకు ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. అంటే నీకు కాదు పంపాల్సింది, వేరే వాళ్ళకి పంపాల్సిన ఆడియో పొరపాటు నీకు వచ్చింది అన్నాడు. అది ఎవరికి పంపిస్తారా ఆడియోస్ అన్న? అటువంటి ఆడియోస్ అన్న మరి ఏమైనా పంపించే అవకాశం ఉన్నదేమో అన్న. 3 రోజుల తర్వాత వచ్చి సారీ చెప్పింది, 3 రోజుల తర్వాత బదనం అయిపోయింది. వాళ్ళ బిజినెస్ అన్నది అది. మన బిజినెస్ ఎలా అయితే ఉన్నదో అది కూడా వాళ్ళ బిజినెస్ అంతే. అలాగే తిట్టింది కదా, ఆ కామెంట్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళు బిజినెస్ చేసుకొచ్చని బయటకు వచ్చారు, బిజినెస్ సక్సెస్ అయ్యింది. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టిందో మరి మాకైతే తెలియదు, కానీ అలా పెట్టడం అయితే తప్పు. మరో విషయం ఏంటంటే ఆమె ఎలా మాట్లాడడం అంతకన్నా తప్పు. ఫ్యాన్స్ ఎవరు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళో చూసుకోవాలి ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి ఆ ఒక లేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే వాళ్ళ అక్క ఏమన్నారు, మెంటల్ కండిషన్ బాగాలేదు, మా నాన్న చనిపోయినప్పుడు మెంటల్ కండిషన్. అదే అంటున్నాను. అవును, చిన్న సిచ్యువేషన్స్ మీరు చూసుకుంటే వాళ్ళ పేజ్లోకి వెళ్ళి మీరు హైయెస్ట్ వ్యూవర్షిప్ చూసినా సరే వాళ్ళ నాన్నగారి కోసమే చెప్పుద్ది ఆమె. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది పెట్టాము, దాని తర్వాత మేము వచ్చామని కూడా ఆమె చెప్పుద్ది. ఆ బిజినెస్ అవును, అది నిజం. అదే అంటున్నాం కదన్నా, ఆ మెంటల్గా నవ్వచ్చో లేకపోతే మెంటల్గానే అయితే చెప్పలేము, కావాలని తిట్టుంటారు. మరీ అంతమంది ఫాలోవర్స్ ఉండి మెంటల్గా తిట్టారంటే నమ్మడానికి మనం ఏమైనా ఎర్ర పువ్వులం కాదుగా ప్రజలందరూ. అదే నా ఏది పెట్టినా సరే ఒకటే మాట, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం బిజినెస్ చేసుకుంటే అలాగే మన సపోర్ట్ అయితే ఇచ్చారు. కానీ పబ్లిక్ పికిల్స్ అయితే తినాలి, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అన్న. నేను కూడా తిన్నాను, చాలా బాగున్నది. అంటే నేను ఈ కాంట్రవర్సీ అప్పుడు తినలేదు, ఒక 3 to 4 months బ్యాక్ ఎప్పుడో కానీ తెలియదు. అదన్న 600-700 అన్న, హాఫ్ కిలో ఏదో తెలియదు. అంటే మా అన్న వేరే అన్న ఆర్డర్ పెట్టుకుంటే తిన్నాం, కానీ బాగున్నది, టేస్ట్ అయితే బెస్ట్. బాగుంటుంది. మీరు కూడా వెళ్ళి అలెక్కి సిట్ పికిల్స్ మంచిగా తినండి, అందరూ కూడా మంచి రుచి అయితే ఉంటుంది. మీరు కూడా అలెక్సియా గారిని అయితే ఏదైతే ఉన్నారో ఆమెను కొంచెం అర్థం చేసుకోండి. ఆమె ఈ మధ్యన కొంచెం కెమెరా ముందుకు వచ్చి ఆ తప్పు ఏదో ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది నా ఆలోచన, అంతే, ఏం కాదు. సూపర్.